వెల్కమ్ టు యోయో టీవీ. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు జన్మించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమిని పండుగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుతారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని శ్రీ షిరిడి సాయి పరివార్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2004లో స్థాపించబడిన శ్రీ షిరిడి సాయి పరివార్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ బాబా జీవిత చరిత్ర ద్వారా బాబా తత్వాన్ని బోధించడంతో పాటు కమ్యూనిటీలో ఉండే పేదలకు ఎన్నో సేవలను అందిస్తోంది. శ్రీ షిరిడి సాయి పరివార్ ట్రస్ట్ ద్వారా పిల్లలకు ఆత్మరక్షణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు, అలాగే 50కి పైగా ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగే పేదలకు సిహార్షిప్లు, దుప్పట్ల పంపిణీ, వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను ఈ సంస్థ అందిస్తుంది. కాలిఫోర్నియాలో ఉన్నప్పటికీ ఇక్కడ షిరిడి తరహాలో ప్రతిరోజు బాబాకి 4 హారతులు జరిపిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ 5 పెద్ద వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అటువంటి వాటిలో శ్రీరామనవమి ఒకటి. ఈ పండుగ నేపథ్యంలో చందన ఉత్సవము, పల్లకి సేవ, గోపాల కళ వంటి పూజలతో పాటు పిల్లలు, పెద్దలు ఉత్సాహవంతంగా భజనలు కూడా చేయడం జరిగింది.
శ్రీ షిరిడి సాయి పరివార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 200కి పైగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రీ షిరిడి సాయి పరివార్ విదేశాలలోని భారతీయతను చాటి చెబుతోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.